వ్యూవర్స్, నేను మీ లక్ష్మీప్రియ. వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ ముచ్చట్లు. బిగ్ బాస్ సీజన్ 8 రన్నర్ అయిన గౌతమ్ కృష్ణ అందరికీ తెలిసిన వ్యక్తే. ఆల్రెడీ 2 సార్లు బిగ్ బాస్ కి వెళ్ళాడు. బిగ్ బాస్ 7 లో ఫైనల్ వరకు రాలేకపోయాడు. కానీ బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన చాలా వైల్డ్ ఫైర్ కాంపిటీషన్ ఇచ్చాడనే చెప్పుకోవాలి. ఇవ్వడమే కాదు, ఫస్ట్ రన్నర్ అప్ గా కూడా నిలిచాడు. అయితే రీసెంట్ గా బాయ్ మూవీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ మూవీ ఈవెంట్ లో భాగంగానే స్టేజ్ మైనే తను తీసుకున్న కొన్ని నిర్ణయాల గురించి షేర్ చేసుకున్నాడు అనమాట. అదే ఏం చెప్పుకొచ్చాడంటే, ఇక నుంచి నేను సంపాదించే సంపాదనలో సగం ఏదైనా సమాజానికి ఉపయోగపడే లాగా చేయాలనుకుంటున్నాను. అయితే నాకు ఇది ఎందుకు అనిపించిందంటే, రీసెంట్ గా జరిగిన ఆపరేషన్ సింధూర్ లో 25 సంవత్సరాలైన మురళీకృష్ణ చనిపోయాడు. మన దేశం కోసం ప్రాణాలను అర్పించారు. సో ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు నేనేం చేస్తున్నాను నా కంట్రీకి అన్న ఆలోచన నాలో స్టార్ట్ అయింది. అందులో భాగంగానే ఇక నుంచి నేను సంపాదించే సంపాదనలో సగం వరకు సమాజానికి ఉపయోగపడేలాగే ఒక ట్రస్ట్ అయితే పెట్టాను. ఆ ట్రస్ట్ వచ్చేసి సమవర్తి ట్రస్ట్ అన్నమాట. ఇంతే కాదు, ఇంత తాకుండా తనకు బిగ్ బాస్ లో ఎంత సంపాదన వచ్చింది అన్న విషయం కూడా చాలా ఓపెన్ గా బయట పెట్టేశాడు అనమాట. సో తనకి బిగ్ బాస్ సీజన్ 8 అప్పుడు తనకు ఒక 10 వారాలు ఉన్నాడు. సో తనకి 30 లక్షలు వచ్చిందంట. ఈ 30 లక్షల్లో 15 లక్షల రూపాయలు అయితే ఈ సమవర్తి ట్రస్ట్ లో పెట్టేస్తున్నాను. అందులోనే 1 లక్ష రూపాయలు అయితే రీసెంట్ గా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన మురళీకృష్ణ సోల్జర్ ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీకి అయితే ఇస్తాను అని చెప్పాడు. సో చెప్పడమే కాదు, వెంటనే స్టేజ్ మీదనే మురళీకృష్ణ ఫ్యామిలీకి 1 లక్ష రూపాయలు అయితే గూగుల్ పే అయితే చేయడం జరిగింది. సో ఇదంతా చూసినప్పుడు జనాలకు కూడా చాలా మంచి ఇన్స్పిరేషన్ అనిపించింది. సో మనం మన సొసైటీకి ఏం చేస్తున్నాము, మన వంతు మనం ఏం చేయగలమో అది ప్రతి ఒక్కరూ చేయగలగాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇదండి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మామ్స్ ముచ్చట్లు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.